హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. అండ్ ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీ అయితే చూపించబోతున్నానమాట. అదే బీరకాయలతో బజ్జీ. సో ఇవి వచ్చేసి బీరకాయలు మా ఇంట్లో కాసిండేవండి. ఆల్రెడీ నేను వీడియోస్ పెట్టాను కదా, వాటిని కట్ చేసి గుండ్రం గుండ్రంగా బజ్జీలు అయితే వేసేసాం. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకు కావాల్సినంత శనగపిండి అయితే తీసుకోవాలండి. తీసుకునేసి జల్లెడ పట్టేసుకోవాలి. అప్పుడే మనకి ఈ బజ్జీలు అనేవి బాగుంటాయి అన్నమాట. దాంట్లోకి కొంచెం జీలకర్ర, కొంచెం వాము, దానికి సరిపడినంత సాల్ట్, దానికి సరిపడినంత సోడా ఉప్పు కూడా వేసేసి దాంట్లోకి కొంచెం కారపొడి కూడా యాడ్ చేయాలండి. ఎందుకంటే మనకి బీరకాయలు అనేవి చప్పగా ఉంటాయి. కారపొడి వేయకపోతే చాలా చప్పగా ఉంటాయి అన్నమాట బజ్జీలు. దానికని చెప్పి సరిపడినంత కారం కూడా వేసేసి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలాగా ఫస్ట్ పొడిలోకి మనం కలిపేసుకుంటే ఉప్పు కారం అనేవి అంతా కలిసిపోతాయండి. ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత వాటర్ అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండినంతా కలిపేసుకోవాలన్నమాట. ఒకేసారి వాటర్ వేసేస్తే మనకి ఎక్కువ మెత్తగా అయిపోవచ్చు. మనకి బజ్జీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చింది కదా! ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకుంటే సరిపోతుంది. కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బీరకాయల బజ్జీల కోసం బీరకాయనైతే నీట్గా క్లీన్ చేసుకోవాలండి. చూసారా ఎంత బాగున్నాయి కదా అన్నీ. ఇంకా ఇలాగా బుజ్జి బుజ్జిగా బొద్దు బొద్దుగా ఉన్నాయి కాబట్టి మనకి పెద్ద పెద్ద బజ్జీలే వస్తాయి. ఇవి ఇంట్లోనే పండించినవి కాబట్టి నేను వీటికి ఏమీ కెమికల్స్ ఏమీ కొట్టలేదండి. కాబట్టి ఈజీగా మనమైతే కడిగేసుకోవచ్చు. అండ్ కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బజ్జీలకి కాబట్టి అంతా రౌండ్ రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి. సో ఇవైతే మంచి బీరకాయలేనండి. ఆల్రెడీ దీంతో వంట చేసాం కాబట్టి ఇవి చేదుగున్నాయా ఇంకా మామూలుగా ఉన్నాయా అని చెప్పి ఏం చెక్ చేయలేదన్నమాట. ఇప్పుడు మనకి బజ్జీల కోసం రౌండ్గా కట్ చేసే ముందు ఇలాగా కొసలు ఉంటాయి కదండి, ఇవన్నీ నీట్గా అయితే తొక్కు అయితే తీసేసుకోవాలి. చుట్టూ ఏం తీయలేదు. ఇలాగ కొంచెం ఎక్స్ట్రా పార్ట్‌లో ఉండేవి మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అవి గుచ్చుకుంటాయన్నమాట. దాంతో మేము చట్నీ అయితే చేస్తాము. అంటే తీసేసిన తొక్కుతో. ఇప్పుడు నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా సన్న సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. చాలా లేతగా ఉందండి బీరకాయ. ఇప్పుడు దీన్ని రౌండ్ రౌండ్‌గా పీసెస్‌ని కట్ చేసుకోవాలండి. మనం చాలా పల్చగా కట్ చేసుకుంటే మనకి బజ్జీ అనేది అంత బాగా ఉడుకుతుందన్నమాట. దానికోసం నేనైతే కట్ చేస్తున్నాను. ఇవి లేత బీరకాయలే కాబట్టి ఎక్కువ శాతం వాటరే ఉంటుంది దీంట్లో. కాబట్టి నేను కొంచెం బొద్దు బొద్దుగానే కట్ చేశానండి. ఇది ఆయిల్‌లోకి వేసిన తర్వాత వాటర్ అంతా పీల్చేసుకుంటుంది కాబట్టి నార్మల్‌గానే అయిపోతాయి. ఇంకా ఇలాగైతే కట్ చేసి పెట్టేసుకొని బాండిలో ఆయిల్ అయితే వేసేసుకొని వేడయ్యాక చెక్ చేసుకోవాలండి. అంటే కరెక్ట్‌గా కాగిందా లేదా అని. మనకి ఇలా తేలిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయ ముక్కని పిండిలో అద్దేసి బజ్జీల్లాగా అయితే వేసేసుకోవాలి. మనకి బీరకాయ ముక్కకి కరెక్ట్‌గా పిండంతా నీట్‌గా అంటుకోవాలండి. చుట్టూ ఎక్కడ కూడా జారిపోకుండా బజ్జీలాగా అయితే రావాలన్నమాట. ఇలాగా మొత్తం మనము బీరకాయలన్నిటిని పిండిలో అద్దేసుకొని ఆయిల్‌లో అయితే వేసేసుకోవాలి. అవి కొంచెం సేపు అయిన తర్వాత తిప్పేసుకోవాలండి. అటు ఇటు నీట్‌గా అయితే కాల్చేసుకోవాలి. ఇలాగా మనము స్లో ఫ్లేమ్ పెట్టకూడదు. అలాగని హై ఫ్లేమ్ పెట్టకూడదు. ఎందుకంటే మధ్యలో బీరకాయ ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని నీట్‌గా అయితే కాల్చేసుకోవాలండి. ఈ బీరకాయ బజ్జీలనేవి కొంచెం చప్పగానే ఉంటాయండి. ఎందుకంటే బీరకాయ మొత్తం వాటరే ఉంటుంది కాబట్టి పెద్ద టేస్ట్ అనేది మనకు తెలీదు. మీకు ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే దీంట్లోకే అంటే పిండిలోకే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని బజ్జీలైతే వేసుకోవచ్చు. నేనైతే నార్మల్‌గా ఇలాగే వేస్తున్నాననమాట. ఈ బజ్జీలు కూడా మిడిల్‌లో కట్ చేసేసుకొని కొంచెం ఆనియన్, కొత్తిమీర ఇంకా కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. చూసారా? ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేదాకా వేయించేసుకొని మనమైతే బయటికి తీసేసుకోవచ్చనమాట. అచ్చం ఎగ్ బోండాల్లాగా ఉన్నాయి గదా! భలే ఉన్నాయి చూడ్డానికి. సో ఇలాగా పక్కకి తీసేసుకొని మనమైతే సర్వ్ చేసేసుకోవచ్చు. సేమ్ ఇలాగే మిగిలిన బీరకాయ ముక్కలతో అంతా గూడా బజ్జీలనేవి వేసేసుకోవాలండి. ఇవైతే నేను అన్నంకి సైడ్ డిష్‌గా అయితే పెట్టాను. అంటే కలగూర పప్పు, ఇంకా అన్నం, ఇంకా బీరకాయ బజ్జీ అయితే సర్వ్ చేశాననమాట ఇంట్లో వాళ్ళకి. అండ్ మా పాపకి లాస్ట్‌లో చిన్న చిన్న బొమ్మల్లాగా మిగిలిన పిండితో ఇలాగా రకరకాలుగా అయితే వేసి పెట్టానండి. చాలా బావుండింది. ఆ పాప నార్మల్ బజ్జీలైతే సరిగ్గా తినదు. ఇలాగ బొమ్మలు బొమ్మలుగా యేసుకుంటే తింటుందనమాట. నార్మల్‌గా పిల్లలకి ఇలాగ బొమ్మలు బొమ్మలుగా యేసిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! సో మీరు కూడా ఇలాగ ఒకసారైతే ట్రై చేసేసి తినేసేయండి. అండ్ మన ఛానల్ గాని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసేయండి. ఫైనల్‌గా అన్నీ అయితే ప్రిపేర్ చేసేసాను. సో మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ వస్తాను. అంతవరకు బై బై ఫ్రెండ్స్. హ్యాపీ కుకింగ్ అండ్ హ్యాపీ గార్డెనింగ్. థాంక్ యూ.